నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. గత వైసీపీ హయాంలో 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన వైసీపీ నేతల భూ కబ్జాలు ఒక్కొక్కటి వెలుగులోకి అయితే వస్తాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే చిత్తూరులోనే వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చేసిన భూ కబ్జాలు వెలుగులోకి అయితే వచ్చాయి. ఎవరెవరు ఎంతంత వాటా తీసుకున్నారో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, భూ కబ్జా చేసిన ఇప్పుడు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఇప్పుడు చిత్తూరులోనే వాళ్ళు ఒక్కొక్కరు వాట ఎంతంత చేశారో ఏమో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడైతే వెలుగులోకి వస్తాయి అసలు నిజాలు. ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు మనం చూసుకుంటే కనుకైతే అంటే పెద్దిరెడ్డి గతంలో చేసిన ఇప్పుడు వాళ్ళ అనుచరులు కూడా చేశారు. అది చిత్రం ఏంటంటే, అవును, పెద్దిరెడ్డి ఏమో అటవీ భూమిలో ఒక 25 ఎకరాలు కబ్జా చేసేసి ఆ తర్వాత అక్కడ లోపల వాళ్ళ పని వాళ్ళందరికీ కూడా గెస్ట్ హౌస్లో ఏదో కట్టించి ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు 7 ఎకరాలు ఏకంగా, అది కూడా పోలీస్ స్టేషను, తర్వాత పోలీస్కి సంబంధించిన వాళ్ళ దానికి సంబంధించిన దాని పక్కన 7 ఎకరాలు. ఇదేం చేశారు ఈయన అనుచరులు? గన్మెన్ భార్య పేరిట, వాళ్ళ అనుచరుల పేరిట, వాళ్ళ ఆన్లైన్ రీసర్వే పేరుతోటి ఆన్లైన్లో పేర్లు ఎక్కించేసుకున్నారు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం బయటకు తీస్తూ ఉంటే అసలు చిత్రం కదా. ఇప్పుడు దీన్ని రెవెన్యూ అధికారులు అవన్నీ కూడా మళ్ళా డిలీట్ చేయడానికి, అంటే వాళ్ళ పేర్ల నుంచి తీసేయడానికి ట్రై చేస్తారు. నిన్ననేమో పెద్దిరెడ్డి భార్య ఏమో ఆ కాంట్రాక్ట్ బిల్లులు కావాలి అని చెప్పి ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళి, ఆల్రెడీ హైకోర్టులో 12 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు వెళ్ళి హైకోర్టులోనే తేల్చుకోండి అని. అవును, ఇక్కడ చూస్తే వీళ్ళ అనుచరులు అంటే ఏంటండి ఇది? ఇప్పుడు ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు వీటన్నింటికి? మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా అంతంత మాత్రం వాళ్ళం, మేము చాలా మంచి వాళ్ళం, అసలు మాకు అవినీతి అంటే తెలియదు, లేకపోతే అక్రమాలంటే తెలియదు. అదో ఇవాళ వచ్చి అతను ఎవడు శివప్రసాద్ రెడ్డి కుటుంబ గౌరవం సంస్కారం కోసం సమాధానం ఇవ్వలేదట ఎవరు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలకి. బాగుందా? అవును. మరి ఇవి వీళ్ళ సంస్కారాలు. అప్పుడేమో మదనపల్లి ఫైల్స్ దగ్ధం, ఇవన్నీ కూడా వాళ్ళ హయాంలో జరిగినవిగా, పెద్దిరెడ్డి హయాంలోనే. మేడం, అటవీ భూములు చూసుకుంటే రెవెన్యూ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో చూసుకుంటా వస్తే మొత్తం ఎక్కడెక్కడ అన్నీ సర్వే చేపిస్తూ వచ్చాడు. మొత్తం వైసీపీ నేతలు కబ్జా చేసినాయి మొత్తం. ఇప్పుడు అదే కదా, ఆయన అన్ని వెనక్కి తీస్తున్నారనే బాధ వీళ్ళకి. 25 ఎకరాలు ఏంటండి, ఇదేమో 15 కోట్లు టేకంగా, ఈ 7 ఎకరాలు. అవును, ఏంటండి ఎవడబ్బ సొమ్మంటే అసలు సిగ్గుండదండి. ఇప్పుడు మనుషులు ఎందుకు ఇట్లా దోపిడీదారులుగా తయారవుతారు? ఇప్పుడు దొంగ అనేవాడు పాప ఏదో కడుపు కోసం దొంగతనం చేస్తాడు, ఇదేంటిది? వీళ్ళని దోపిడీదారులనే కదా అనాలి. అవును. ఇప్పుడు ఇదివరకు గుర్రాల మీద వచ్చి దొంగలు మనం చూసాం. ఇప్పుడు షోలే ఇలాంటి సినిమాలు చూసారనుకోండి, వచ్చి దోచుకెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళేమో తెల్లటి బట్టలు వేసుకుని మల్లె పువ్వు లాంటి బట్టలు, మనసులు మలినంగా ఉండి అవును కబ్జాలు చేసేసి కామ్గా ఉంటారన్నమాట. పైగా పెద్ద మనిషి తరహాలో నీతులు చెప్తూ ఉంటారు. వీళ్ళని ఏం చేయాలి మనం? అవును కదా, అది సంగతి. అందుకని ఇవాళ పెద్దిరెడ్డి అనుచరుల పేరిట ఈ భూ కబ్జాలన్నీ బయటకు వస్తున్నాయి. దీని మీద రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. మీరు అన్నట్టుగా అటవీ భూములకు సంబంధించి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టి వాటన్నిటి మీద ఆయన చూశారు. సో ఇప్పుడు అంటే ఇంకా ఇక్కడితో ఆగదు. మీకు గుర్తుందా గతంలో సింహాచలం, లేకపోతే మీకు ఎక్కడ వైజాగ్ భీమిలి దగ్గర నుంచి దేవాదాయ భూములు. అవును, అమ్మాయి పేరేంటి, శాంతియా, విజయసాయిరెడ్డి పేరున రాయడానికి ట్రై చేసింది. విజయసాయిరెడ్డి కబ్జా చేయాలనుకున్నాను. సో వీళ్ళందరూ కూడా వైజాగ్ మీద పడ్డానికి భూములండి. ఇక్కడ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అటవీ భూముల మీద పడ్డారండి. ఎక్కడికక్కడ మైనింగ్ దోచుకోవటం, తర్వాత మైనింగ్ మాఫియా, ఈ ఇసుక మాఫియా, మళ్ళా మట్టి మాఫియా, మళ్ళా చూసుకుంటే ఇప్పుడు భూమాఫియా, ఇలా మాఫియాలే వీళ్ళన్నీ కూడా. కోట్లలో, అది కూడా పోనీ ఏదో 100,000, 1,000, లక్షలు కాదు, ఆ పదాలే తెలియదు మనకి. వీళ్ళ హయాంలో అన్ని కోట్లే. అక్కడ చూస్తే నెయ్యి, కల్తీ నెయ్యి చేసి అక్కడ కిలోకి 25 రూపాయలు. అవును. మళ్ళీ నిన్న వెళ్ళి వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో ఏం చెప్తున్నారు పాపం, పాలు కల్తీ చేసిన వాళ్ళని ఉరి తీయాలి. మరి వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని, నేను జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎక్కడ ఉరి తీయాలి? తిరుపతిలోనా, తిరుమలలోనా, నడి రోడ్డు మీద తీయాలా? మరి అది కూడా వారే చెప్పాలి, ఎందుకంటే అంత మంచి సలహా ఇచ్చారు కదా. అవును. అంటే ఇక్కడ లూటీ చెయ్యి, అక్కడికి వెళ్ళి నీతులు చెప్పు. ఆంధ్రప్రదేశ్లో లూటీ చేసి నువ్వు లోక్సభకో రాజ్యసభకో వెళ్ళి నీతులు చెప్పు.
ఏవి జరగనట్టు అమాయకంగా. అతనెవడు వెళ్ళి మాట్లాడాడు, అవినాష్ రెడ్డేనా, అదేది నాటుకోడి రేటు పెరిగిపోయింది అని ఆయన మాట్లాడతాడు. ఎంత సిగ్గుచేటండి. అవును. సభలుండే వీటిగా సభలు నడిపేది. ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి. అది మేడం, విజయసాయి రెడ్డి ఏంటి ఈ మధ్య మన ఒక వారం కిందట చూసుకుంటే వ్యవసాయానికి పరిమితం అవుతాడా లేకపోతే రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటారా? ఆయన వ్యవసాయం ఏమిటండి, వ్యవసాయాలు వాళ్ళకెందుకు? మొన్న ఇటీవల చూసుకుంటే వ్యవసాయం చేసుకుంటూ చెట్లకి నీళ్లు కొట్టుకుంటూ పొలాల్లో వీడియోలు ఏదో వీడియోలు చేస్తామండి, అదొక కాలక్షేపం, దానికి వ్యూస్ లైక్స్ వస్తాయి కదా. అందుకని వాళ్ళకి అవసరమే ఉంది అసలు? ఇంత సంపాదించుకున్నాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే 1,00,000 కోట్లు సంపాదించి పెట్టాడంటే ఆయన ఎంత వెనకేసుకుని ఉంటారు. అవును. ఆయన తెలివిగా బయటకు వచ్చాడు. ఇప్పుడు శరత్చంద్రారెడ్డి ద్వారా 100 కోట్లు అప్పిప్పించాడు కదా లిక్కర్కి. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నేను ఎందుకు పార్టీలోంచి బయటకు వచ్చానని చెప్పడానికి ఒక వంక వెతుక్కున్నాడు అంతే. వ్యవసాయం అనే వంక. ఓ ఫోటో పెట్టాడు, ఓ జీపు దగ్గర నిల్చుని మనం చూసాము. తర్వాత ఏదో మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. మీరు నేను మొక్కలకు నీళ్లు పోయాము. మనకి ఎవడైనా అంటాడా మీరు వ్యవసాయం చేస్తున్నారని? వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని అంటారు. మేడం, మరి ఇప్పుడు పెద్దిరెడ్డి అనుచరులు అరెస్ట్ అయితే పెద్దిరెడ్డి మీదే వచ్చే అవకాశం ఉందంటారా? ఏమంటారు అసలు పెద్దిరెడ్డి అనుచరుల మీద పెట్టాడా, పెద్దిరెడ్డే పెట్టించుకున్నాడా, ఇది రావాలి కదా. అవును. ఇప్పుడు సాధారణంగా పెద్దవాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతాయి, వాళ్ళ బినామీలు అందరూ వాళ్ళ పాలేళ్ళలో, వాళ్ళ డ్రైవర్లో, వాళ్ళ పని మనుషులో, లేకపోతే వాళ్ళ తాతలో ముత్తాతలో, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ అన్నదమ్ములో వీళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు రీసర్వేలో వాళ్ళు నిజంగా చేసుకోగలరా ఇవన్నీను? ఇవన్నీ పెద్దిరెడ్డి చేయించి ఉంటాడు వాళ్ళ పేర్ల మీద. అందుకని ఇప్పుడు అరెస్ట్ అవ్వబోయేది వాళ్ళు, అనుభవించేది ఈయన, ఆయన పేరు చెప్పబోయేది కూడా వాళ్లే. పెద్దిరెడ్డి పేరే బయటకు వస్తుంది. అయితే దాన్ని ఏ రకంగా మాఫీ చేసుకుంటాడు, వాళ్ళని బెదిరిస్తాడా, మీరు నా పేరు చెప్పకుండా ఏం చేస్తాడు అనేది మనం ఎదురు చూడాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.